శ్యామకి స్వాగతం. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి కథ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అన్నమాట. అది ఎవరి గురించి అంటే ఒక గడ్డి పొద గురించి. ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఒక గడ్డి పొద గురించి. గడ్డి పొద అంటే తెలుసు కదా, ఆ పొద గురించి అన్నమాట. దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎండలు రాని, ఎంత ప్రకృతి వైపరీత్యాలు రాని, కరువు రాని, ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దానిలో పచ్చదనం అనేది తగ్గదు. ఎప్పుడు కళకళలాడిపోతూ ఉంటుందన్నమాట. అలాగే పశువులు అక్కడ తినడానికి వచ్చినప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలన్నిటినీ తినేసి వెళ్ళిపోతాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గడ్డి, అలాంటి గడ్డిని తినేసి వెళ్ళిపోతాయి, కానీ ఆ పొదని మటుకి టచ్ చేయకుండా వెళ్ళిపోతున్నాయి. అందుకే ఎప్పుడు ఎటువంటి కాలంలో ఎటువంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ఆ పొద ఎప్పుడు పచ్చగా కళకళలాడిపోతూ ఉంటుంది. పక్కనే అలాంటి గడ్డి పొదలే ఉన్నాయి. అవి ఎప్పుడు కష్టాల పాలైపోయి పశువుల నోట్లోకో లేకపోతే ఎండలు తట్టుకోలేక ఎండుగడ్డిగానే మారిపోయి కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. అయితే పక్కనే ఉన్నటువంటి కొన్ని గడ్డి పొదలకి అసలు ఏంటి, నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి, మేమందరం ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇంత ఒత్తిడికి గురవుతున్నాం, ఇన్ని వైపరీత్యాలు వస్తున్నాయి మా అందరం మీదకి, అయినా కూడా మేము అల్లకల్లోలం అయిపోతున్నాం, కానీ నువ్వు మాత్రం ఏ విధంగా చెక్కు చెదరకుండా అలాగే పచ్చగా కళకళలాడిపోతూ ఉన్నాం, ఏంటి అసలు చెప్తే మేము కూడా చేస్తాం కదా, మేము కూడా ఈ విపత్తుల నుంచి బయటపడతాం కదా అని చెప్పి అడిగినప్పుడు ఆ గడ్డి పొద వాళ్ళకి చెప్పిన సమాధానం ఏంటంటే, నన్ను కాపాడేది నేను పూజించే దేవుడే, నన్ను కాపాడేది నేను పూజించేటువంటి నా భగవంతుడే. ఎండ ఎక్కువైనా కూడా కాపాడమని నేను నా భగవంతుడిని అడుగుతాను. కరువు వచ్చి నీళ్లు దొరక్క అల్లాడిపోతున్న టైంలో నీళ్లు కావాలని నా భగవంతుడిని అడుగుతాను. పశువులు వచ్చి నా చుట్టుపక్కల నా మీదకు వచ్చి తినడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కాపాడమని ఆ భగవంతుడినే వేడుకుంటాను. అందుకే నాకు ఎటువంటి ఆపద లేకుండా హాయిగా కళకళలాడిపోతూ ఉన్నాను. మీ తాతల తరాలు చూశాను, మీ ముత్తాతల తరాలు చూశాను, మీ తండ్రుల తరాలు చూశాను. అందరూ కూడా నా కళ్ళ ముందు పెరిగిన వారే, పచ్చగా కనపడ్డవారే, తర్వాత పశువుల నోట్లోకి ఆహారంగా వెళ్ళిపోయిన వాళ్ళే. ఈ కాలం అంతా కూడా నన్ను కంటికి రెప్పలా కాపాడింది నా భగవంతుడే. కేవలం ఆయన రక్షణ కోరడం వల్లే నేను ఇలా పచ్చగా కళకళలాడుతూ ఇప్పటికీ మీ కళ్ళ ముందు ఉన్నాను అని చెప్పింది. అలా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు ఆ గడ్డి పొదకి అసలు ఎన్నాళ్ళు ఇలాగా, ఈ జన్మ నుంచి నాకు మోక్షం ఎప్పుడు ఇస్తామని చెప్పి భగవంతుడిని ప్రార్థించింది. ఎప్పుడైతే ప్రార్థించిందో ఆ రోజే ఒక పెద్ద పశువుల మంద ఆ మైదానంలోకి రావడం, చూస్తుండగా వాళ్ళందరి ముందే, చుట్టుపక్కల ఉన్న ఆ గడ్డి పొదలందరి ముందే ఎన్నాళ్ళుగానో పచ్చగా కళకళలాడిపోతున్నటువంటి ఆ పచ్చని పొదని పెకలించేసి ఏమీ మిగలకుండా గోవులు తినేసి వెళ్ళిపోయినాయి. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నమ్ముకున్నటువంటి ఆ భగవంతుడు ఈ గడ్డి పొదని కాపాడలేకపోయాడే అని చాలా బాధపడ్డారు. అయితే ఇక్కడ చూస్తే ఈ గోవు నోట్లో ఉన్న ఆ గడ్డి పొద పరిస్థితి ఏంటంటే తునాతునకలు అయిపోయింది, నుజ్జు అయిపోయింది. నవిలి 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 ఒక్క పీసు కూడా మిగల్చకుండా పూర్తిగా ఆ గడ్డి పొదని ఆరాంగా మొత్తం తినేసిందనమాట. ఆ తునాతునకలు అవుతూ ఆ బాధ భరించలేక ఆ గడ్డి భగవంతుడిని వేడుకుంటుంది. తండ్రి, ఏంది నాకు ఈ కష్టం ఇచ్చావు, నన్ను ఇలా నుజ్జు చేస్తున్నావు,
ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, నన్ను కాపాడు అని చెప్పి భగవంతుడిని వేడుకుంది. ఎంత బతిమిలాడినా భగవంతుడి నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. ఆ పెయిన్ భరించలేకపోయింది, ఆ బాధని. ఆ తర్వాత నోట్లో నుంచి ఆ గోవు యొక్క పొట్టలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి జఠరాగ్నికి దహించుకుపోతుంది. ఈ గడ్డి నుజ్జు నుజ్జు అయిపోయిన గడ్డి ఆ అగ్నికి తాళలేక ప్రభువు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ భగవంతుడిని కాపాడు తండ్రి, అగ్ని తట్టుకోలేకపోతున్నాను, నన్ను ఇక్కడి నుంచి బయట తండ్రి, నేను కష్టాలు వద్దు అనుకున్న నాళ్ళు నన్ను కాపాడావు, నాకు మోక్షం కావాలని ఒక్కసారి అడిగానంతే, నన్ను ఇలా కష్టాలు పాలు చేసావు. ఈ మోక్షం గురించి అడగకముందు నాకు ఎటువంటి కష్టం లేదు, వచ్చిన కష్టాన్ని భలే తేలిగ్గా తొలగించేసి నన్ను హాయిగా చూసుకున్నావు. నేను ఒక్క మోక్షం అడిగానంతే, నన్ను ఎందుకు ఇలా కష్టాలు పాలు చేసావు అని చెప్పి అడుగుతూ ఉంది. కానీ ఎటువంటి భగవంతుడి దగ్గర నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. ఇంకా ఆ జఠరాగ్ని తీవ్రత పెరిగిపోతుంది కానీ తగ్గట్లా. ఆ బాధని తట్టుకోలేక భగవంతుడిని కోరతానే ఉంది, నేను తట్టుకోలేకపోతే నన్ను కాపాడని. కానీ వినిపించుకునే వాళ్ళు ఎవరు లేరు. అలాగే తెల్లారిపోయింది. నిద్రలేసి చూస్తే ఇప్పుడు ఆ జఠరంలో ఆ కడుపులో ఉన్నటువంటి ఆ గడ్డి ధాతు అంతా కూడా పాల పొదుగులోకి వచ్చేసింది. పాల పొదుగులో హాయిగా గోరువెచ్చగా ఉంది. హాయిగా ఉంది ఇక్కడ అని అనుకున్న సమయంలోనే ఆ గోవు యొక్క యజమాని వచ్చి పితికి మొత్తాన్ని బయటికి తీసేశాడు. బయటికి తీసి ఆ పాలను తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టాడు. ఇప్పుడు పాల రూపంలో కింద ఉన్నటువంటి వేడిని తట్టుకోలేక మళ్ళీ అల్లల్లాడిపోతూ భగవంతుడిని వేడుకుంటుంది. భగవంతుడి దగ్గర నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. అసలు ఉన్నాడా లేడా అని చెప్పి భ్రమలోకి వెళ్ళిపోయింది. అలాగ మరిగించి ఆ పాలను తీసుకెళ్ళి పక్కన పెట్టారు. మళ్ళీ తెల్లారేసరికి గోరువెచ్చగా చల్లగా పెరుగులా గడ్డగట్టుకుంది. ఇదేదో కొంచెం హాయిగా ఉందనేసరికి మళ్ళీ కవ్వం పెట్టి చిలకడం మొదలుపెట్టారు. మళ్ళీ అల్లకల్లోలం అయిపోవడం, గందరగోళం అయిపోవడం మొదలుపెట్టింది. ఇదంతా చూస్తూనే ఉంది. ఎప్పుడైతే ఆ గోవు నోట్లోకి వెళ్ళిందో ఆ క్షణం నుంచి ఇదంతా చూసుకుంటే ఒకసారి వేడి, ఒకసారి చలవ, ఒకసారి వేడి, ఒకసారి చలవ, ఇక అలవాటు అయిపోయింది. ఇక ఉన్న పరిస్థితిని ఒక సాక్షిగా చూడడమే మొదలుపెట్టింది. జరిగే పరిస్థితిని అన్నింటినీ కూడా సాక్షిగా చూడడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు మజ్జిగ వెన్నలా మారిపోయింది. ఆ వెన్నను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక కుండలో పెట్టేశారు. ఆ గడ్డి పొద ఇప్పుడు వెన్న రూపంలో ఉంది. కేవలం ఒక సాక్షిగా మిగిలిపోయింది. అప్పుడు మెల్లగా ఆ ఇంట్లోకి ఒక చిన్న పిల్లిలాగా ఒక బాలుడు లోపలికి వచ్చాడు. ఆ నెమలి పింఛంతో ఎంతో అందంగా కనబడుతున్నాడు. మెల్లగా అక్కడి నుంచి స్లోగా నడుచుకుంటూ పిల్లిలాగా ఆ వెన్న ఉన్న కుండ దగ్గరికి వచ్చి ఆ వెన్నను తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు, తనలో కలిపేసుకున్నాడు. ఇప్పుడు ఆ వెన్నకు అర్థమైంది, ఇన్ని రోజులు నేను పడింది కష్టాలు కాదు, నన్ను ఏ స్థితిలో నన్ను కలుపుకోవడానికి ఏ స్థితికి తయారు చేయాలో అలా నన్ను తయారు చేశాడు కృష్ణయ్య. ఆ గడ్డిలాగా ఉండి కష్టం వచ్చినప్పుడల్లా భగవంతుని వేడుకుంటూ ఉంటే అలాగే అడవిలో ఉండిపోయేవాడిని. జీవితం అలాగే ఉండేది. ఎప్పుడైతే మోక్షాన్ని అడిగానో నన్ను ఈ మోక్షానికి తనలో కలుపుకోవడానికి సిద్ధం చేశాడు.
అడవిలో గోవు నోట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి వెన్నల ఆ కుండలోకి వచ్చే వరకు కూడా అది కష్టం కాదు. నిజానికి ఒక గొప్ప స్థితికి మనల్ని సిద్ధం చేయడం అన్నమాట. ఈ కథ యొక్క సారాంశం మీకు అర్థమయ్యి మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియజేయండి. మీరు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈసారి సబ్స్క్రైబ్ చేస్తారనే నమ్మకంతో మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని నచ్చితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. జై శ్యామ, జై మా కాళీ.